పరిశుద్ధ గ్రంథం లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతా, మీరు వినండి. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను అని మనకు రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క జన్మ వార్త పరలోకములో నుండి ఒక ప్రధాన దూత, ఆ దూతకు ఇవ్వబడినటువంటి పరలోకపు యొక్క సైన్య సమూహం వారు అందరూ కూడా కలిసి వీరు ఏం చేస్తున్నారు అంటే, వార్త అయితే వారు ఇవ్వడం జరగగలిగాది. అయితే ప్రధాన దూత అయిన పరలోక సైన్య సమూహమైన సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి వారు ఏం చేశారు? స్తోత్రము చేసిరి అని మనకు రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు జన్మించిన సందర్భములో జన్మవార్తను దివి నుండి భువికి తెచ్చినటువంటి ఈ పరలోక సైన్య సమూహమంతా కూడా ఏకకంఠంతో దేవుణ్ణి వారు ఏం చేస్తున్నారు అంటే స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నారు. ఇది క్రీస్తు జన్మించినటువంటి సందర్భం. వారు దేవునికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నారు అన్నది మనం ఆలోచించగలిగితే, దూతలు ఏదైతే జన్మించిన సందర్భములో చేయగలిగారో, సర్వలోకము యావత్తు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాడని సంవత్సరములో ఈ మాసాన్ని ఎన్నిక చేసి, ఈ మాసములో ఒక తారీఖును ఎన్నిక చేసి, పలానా తారీఖులో క్రీస్తు జన్మించాడు అని ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన యొక్క జన్మదిన సమయములో ఏం చేయాలి అంటే, అందరూ కూడా ఏక మనస్సుతో ఏకకంఠంతో ఒక సమూహముగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఏం చేసేవారు ఉండాలి? ఆయనకు స్తోత్రమును చెల్లించువారుగా ఉండాలి, ఆయనకు స్తుతులు చెల్లించేటువంటి వ్యక్తులుగా ఉండాలి అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే నేటి క్రైస్తవ సమాజం అనేక మంది వ్యక్తులు ఒక సమూహముగా కూడుకుని ఆయన జన్మదినాన్ని ఆచరించేటప్పుడు దూతలు చేసేటువంటి పనిని చేయకుండా ఎంతోమంది వ్యక్తులు ఈ రోజున సంభారాలలో, అనేక మంది వ్యక్తులు వేడుకలలో, అనేక మంది వ్యక్తులు లోక సంబంధమైనటువంటి కొన్ని ఆచారాలన్నిటినీ కూడా పండుగ దినములోనికి చేర్చుకొని ఈ లోక సంబంధమైనటువంటి సంతోషం ఎంతోమంది ఈ రోజున కలిగి జీవించేవారు మనకు కనిపించడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో నీవు చూడు, బైబిల్ ఒక మాట చెబుతుంది. అదే మత్తయి సువార్త 2:2 చూడగలిగితే, అక్కడ జ్ఞానులు నక్షత్రమును చూచి హేరోదు దగ్గరికి వచ్చి, యూదుల యొక్క రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి, ఆయన చూచి మేము ఆయన ఏం చేయటానికి వచ్చాము? పూజించటానికి వచ్చాము. పరలోక సైన్య సమూహం అంతా స్తోత్రాలు చెల్లించారు. అయితే ఇక్కడ జ్ఞానులు వచ్చి యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? ఒకవేళ మీకు తెలిసి ఉంటే చెప్పండి, మేము ఆయన ఏం చేయాలి? పూజించాలి. క్రీస్తు జన్మించిన సందర్భములో జ్ఞానులు సహితం మేము ఆయన పూజించాలి, మేము ఆయన కొనియాడాలి, మేము ఆయన ఆరాధించాలి. ఆయన సృష్టికర్త, ఆయన నిజదేవుడు, ఆయన లోకరక్షకుడు. తండ్రి ద్వారా
కుమారుడైన క్రీస్తు లోకానికి బహుమానంగా ఇవ్వబడినవాడు. ప్రాణాన్ని త్యాగం చేసి పాపులైన మనుషులకు విమోచన కలిగించి ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో స్వతంత్రుడుగా జీవించటానికి, అలాంటి వాడు ఇంకెప్పుడు కానీ పాప బంధకముల చేత బంధించబడకుండా ఉండటానికి అటువంటి మహా త్యాగశీలి అయినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మేము ఆయన కొనియాడాలి, మేము పూజించాలి. ప్రపంచములోనే ప్రఖ్యాతిగాంచిన జ్ఞానులు వీరు. జ్ఞానం గురించిన చరిత్ర మనము చూడగలిగితే ఎన్నో ఉన్నాయి మనం నేర్చుకునేటువంటివి. ఇది నీకు అర్థమయ్యాది. వాళ్ళేమో స్తోత్రములు చెల్లించారు దూతలు, వీళ్ళేమో పూజించుకుంటున్నారు. వారి ఇంటిలోనికి వెళ్ళినటువంటి తర్వాత మీరు చూడండి, మత్తయి 2:10 ఏమంటాడు? ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చూడండి, యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూచారు. రెండవది ఏం చేశారు? సాగిలపడ్డారు. ఆయన చూచి సాగిలపడిరి. సాగిలపడిరి, సా ప్లస్ అష్ట, సాష్టాంగ. అష్ట అంటే మానవ శరీరములో అమర్చబడినటువంటి 8 అవయవాలన్నీ కూడా పూర్తిగా వారు అలా పూర్తిగా దేవునికి సమర్పించి ఆయనకు నమస్కారము చేసిరి. సాష్టాంగపడిరి. నేను మళ్ళీ చెబుతా, సా ప్లస్ అష్ట, సాష్ట. అష్ట అంటే 8. మానవ శరీరములో ఉన్న 8 అవయవాలను కూడా దేవాతి దేవునికి ఆడ సమర్పించి వారు నమస్కరించగలిగారు. ఆ దేవాతి దేవుని పూజించగలిగారు. అది జన్మించిన సందర్భం. బైబిల్ తెలియదా? అక్షరార్థకంగా చదువుతున్నారు, అక్షరార్థకంగా బోధిస్తున్నారు. కానీ ఆ రోజున జ్ఞానులు ఏం చేశారు, దూతలు ఏం చేశారు జన్మించిన సందర్భములు అని లేఖనాలను పైకెత్తి ప్రజలకు వినిపించి ఆ విధంగా బ్రతకండి అని గట్టిగా చెప్పాలి క్రైస్తవ సమాజానికి. ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పేది ఏదైతే ఉన్నదో అది మేమే పాటించనప్పుడు ప్రజలకు మేమేం చెబుతాం? మనస్సాక్షి గద్దించి నోరు ముయించి అక్షరార్థకమైన విషయాలను ఉన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఈ క్రైస్తవ సమాజం. న్యాయమా? ఇది ధర్మమా? ఆయన పుట్టింది చేసుకోవాలని కాదు. నన్ను ఎవడైనా ఆరాధిస్తారా, స్తుతిస్తారా? నేను దైవం కదా, ఈ సర్వలోకానికి సృష్టికర్త కదా. సృష్టిలో ప్రథమ ఫలమైన మానవుని నుండి అల్పమైన ప్రతి ప్రాణి కూడా నా ద్వారా పోషించబడుచున్నది కదా. ప్రతి ప్రాణి కూడా నన్ను దైవమని ఎంచి నన్ను కొనియాడాలి. అదే ఆయన జన్మదిన సందర్భములో ఆయన జన్మదినాన్ని పండుగగా మార్చుకొని ఆచరించేటువంటి వ్యక్తులకు ఒక చక్కని మెలకువ రావటానికి దేవుడిచ్చేటువంటి హెచ్చరిక ఇది. ఒకసారి మనం ఆలోచిద్దాం. నువ్వు పండుగ చేసుకుంటావో నువ్వు పండుగ చేసుకోవో, ఆయన యొక్క జన్మదినాన్ని జ్ఞాపకానికి తెచ్చుకున్న నీవు పరలోక సైన్య సమూహం ఏం చేసింది, జ్ఞానులైన వారు ఏం చేశారు, అది ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. వారిని ఫాలో అయిపో. వాక్యం నీలో నెరవేరుతున్నది. అదే నువ్వు బైబిల్లో చూడు. లూకా 2:20 ఏముంది? బైబిల్ చెబుతుంది అక్కడ గొర్రెల కాపరులు మనకు కనిపిస్తూ ఉంటున్నారు. ఆ 2:20 చూస్తే అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా, చూడండి, మేమేదైతే వింటిమో, మేమైతే ఏదైతే చూచితిమో దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిపోయారు. వీరు గొర్రెల కాపరులు. వీరు మేమైతే ఏదైతే వింటిమో, ఏదైతే కంటితో చూచితిమో, విన్న దానిని బట్టి, చూచిన దాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి వారు ఏం చేస్తూ వచ్చారు? ఏం చేశారమ్మా?
దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని వ్రాయబడి ఉంది. వీరు గొర్రెల కాపరులు. వీరు ఒక గుంపేమో పరలోక సైన్యం, మరో గుంపేమైతే జ్ఞానులు, మరొకరైతే పొలములో గొర్రెలు కాసే కాపరులు. ఈ ముగ్గురి మనసు ఒకటే, ఎక్కడ వ్యత్యాసం కనబడలేదు. వీరు ఒక విధంగా, వారొక విధంగా క్రీస్తుని దర్శించినప్పుడు అగుపించలేదు. ఒక సమమైనటువంటి రీతిలోనే దేవుని మహిమపరిచేటువంటి రీతిగా దేవుని స్తుతిస్తూ వారు ఆరాధించగలిగారు అంటే ఎంత గొప్ప విశేషత అది. ఈ రోజున ఈ క్రైస్తవ సమాజం దేవునికి మహిమ తెచ్చేటువంటి ఈ సర్వ శరీరములు అమర్చబడిన ప్రతి అవయవము ఆయనకు సజీవ యాగంగా అర్పించి దేవుడిచ్చిన కంఠ స్వరములతో హృదయపూర్వకంగా పెదవులు విప్పి దేవుని ఆరాధించగలిగితే, దాని ద్వారా నువ్వు మహిమ తెచ్చి పెట్టగలిగితే అదే క్రిస్మస్. అదే క్రిస్మస్. ఎవడు చేస్తాడు ఈ పని? ఎవడు చేయలేడు. ఆ పుట్టిన దినాన ఏం చేసుకోవాలని అనుకుంటారు ఇంటివారు, ఆ విధంగానే చేసేసుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారో చేసుకోగలుగుతారు. అయితే పుట్టిన దినాన ప్రజలు నా విషయంలో ఏం చేయాలని దేవుడు అనుకుంటాడో, దేవుడు అనుకున్నది చేయరు, వీరు అనుకున్నది మాత్రం చేస్తూ ఉంటారు. వీరేంటవంటి వారు? నామకర్త క్రైస్తవులే, నిజ క్రైస్తవులా? నామకర్త క్రైస్తవులు. ఇలా నామమాత్రంగా జీవిస్తూ సాగిపోయేటప్పుడు యేసు వచ్చాడు అనుకో, లేకపోతే మనమే పోయాము అనుకో, ఆయన వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాం, పోము. ఒకవేళ మనమే పోయాము అనుకో, పరలోకానికి వెళ్ళలేం. నామకార్థంగా జీవించే ప్రతి క్రైస్తవుడు కూడా పరలోకాన్ని పోగొట్టుకోగలుగుతాడు. నామకర్త క్రైస్తవుని జీవితంలో వాక్యపు యొక్క నడిపింపు వారికి ఉండదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో చూస్తే బెత్లెహేములో ఈ జ్ఞానులదైనా లేక ఈ యొక్క పరలోక సైన్య సమూహమైన లేక గొల్లలైన వీరందరూ కూడా దేవుని ఆరాధించినటువంటి స్థలము ఏదై ఉన్నది? బెత్లెహేము. వీరు బెత్లెహేముకు వచ్చి ఆరాధించారు. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, బెత్లెహేము పరలోక రాజ్యానికి ఒక ప్రతిబింబం. అది బెత్లెహేము పరలోక రాజ్యానికి ప్రతిబింబం. ఏ లోకరీతిగా బెత్లెహేములో యేసు పుట్టాడు, పాపుల యొక్క విమోచన నిమిత్తం మరణించాడు, మూడవ దినాన లేచాడు. లేచిన వాడు తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ బెత్లెహేము, ఈ లోక సంబంధించిన బెత్లెహేముకు యేసు పుట్టిన స్థలమని వీరంతా వెళ్ళారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ పాప విమోచన కలిగించి ఆ తర్వాత ఆయన పునరుత్థానుడై ఆయన లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకములో ఇప్పుడు దేవుడు సజీవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఒక రోజున మనము కూడా పరలోక రాజ్యానికి ప్రతిబింబముగా ఉన్నటువంటి ఆ బెత్లెహేం అనే పరలోకానికి మనం వెళ్ళిపోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు అనుకోగాక, అక్కడ పరలోకపు యొక్క సైన్య సమూహము అని చెప్పబడుచున్నటువంటి దేవదూతలు అక్కడ ఉంటారు. పరిశుద్ధులైన మనమందరం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనము నుండి ఆ తర్వాత మీరు కొన్ని వచనాలు 10వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోనండి. ఇప్పుడు చదవద్దండి, వాక్యాన్ని విందాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత విమోచించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటున్నారో వారందరూ పరిశుద్ధులు. కాబట్టి పరిశుద్ధులందరూ కూడా ఒక రోజున పరలోకములో ఉన్న దూతలతోనూ దూతలు పరిశుద్ధులతోనూ కూడా కలిసి అక్కడ దేవాతి దేవుణ్ణి, కోట్ల కొలది ప్రజలు దేవుణ్ణి, దూతలు ఆరాధించగలుగుతారని బైబిల్లో మనకు రాయబడి ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఏనాటికైనా మనము ఈ తనువు చాలించిన తర్వాత బెత్లెహేము అని చెప్పబడే పరలోకపు యొక్క పురానికి మనం వెళ్ళగలుగుతాము. అక్కడ మనమంతా కూడా పరిశుద్ధుల గుంపులో మనం ఉంటాము. అక్కడ ఉన్న దూతలతో కూడా మనం కలిసి ఆ దేవాతి దేవుని మనం ఆరాధించగలుగుతాము. అది గొప్ప క్రిస్మస్గా ఉంటుంది.
వెళ్ళలేని వారు బెత్లెహేముకు ఎవరు అని మనం ఆలోచిస్తే చదువుకుందాం. ఆదికాండం మనం చదువుకోగలిగితే బైబిల్లో ఒక మాట మనకు రాయబడి ఉంటున్నది. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకరు చదువుదాం. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, యాకోబు, లేయా, రాహేలు, దాసీలు కుటుంబమంతా కూడా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు? బెత్లెహేముకు వెళుతున్నారు. బెత్లెహేముకు వెళ్ళేటప్పుడు యాకోబు యొక్క భార్య అయినటువంటి రాహేలును దేవుడు బెత్లెహేమునకు పోనివ్వలేదు. మార్గ మధ్యములోనే రాహేలు చనిపోయాది. ఎందుకు దేవుడు చనిపోవటానికి అనుమతి ఇచ్చాడు, కానీ బెత్లెహేమునకు వెళ్ళటానికి ఎందుకు రాహేలుకు దేవుడు అనుమతి ఇవ్వలేదు? పరలోకపు యొక్క బెత్లెహేము అనేటుడు పురానికి ఒక రోజు నీవు నేను వెళ్ళాలి. అక్కడ మన దేవుడు ఉన్నాడు. అక్కడికి మనం వెళ్ళి మనము దూతలతోనూ దూతల మనతో కూడా ఏకమై ధవల సింహాసనం మీద కూర్చున్నటువంటి దేవాతి దేవుణ్ణి దూతల వలె, జ్ఞానుల వలె, గొర్రెల కాపరుల వలె దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించేటువంటి ఆ ధన్యత భవిష్యత్తులో మనకి సంభవించాలి అంటే ఆ బెత్లెహేము అనే పరలోక పురానికి వెళ్ళాలి. ఇక్కడెందుకు రాహేలును దేవుడు బెత్లెహేమునకు పంపలేదు? బెత్లెహేము యొక్క బయటనే రాహేలు మృతి చెందగలిగాది. కారణమేమిటి? అదే అధ్యాయాన్ని నీవు చూడు. 31వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఎందుకు ఆమెను పంపనివ్వలేదు? 31:19 ఆదికాండం. లాబాను తన గొర్రెలను బొచ్చును కత్తిరించటానికి వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి యొక్క ఇంట ఉన్న గృహదేవతలను దొంగలించెను. చూడండి, రాహేలు యొక్క తండ్రి లాబాను దగ్గర తన గృహదేవతలు ఉంటున్నారు. లాబాను తనకున్న గొర్రెల యొక్క వెంట్రుకలను కత్తిరించటానికి తన పని నిమిత్తము వెళ్ళగా తండ్రి లేడని తెలిసి ఆ తండ్రి యొక్క ఇంటి గృహదేవతలను దొంగలించి ఆమె దాచుకోగలిగాది. ఆమె చేసిన మొదటి తప్పు ఇది. అయితే వాక్య భాగములో చూస్తే అదే 31వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. ఎవని యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. చూడండి, లాబానుకు తెలియకుండా యాకోబు కుటుంబ సమేతంగా తాను ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆ తర్వాత లాబానుకు తెలిసి వచ్చింది. వెంటనే కొద్దిమంది వ్యక్తుల్ని వెంట పెట్టుకుని యాకోబును తరుముకుంటూ వెళ్ళగలిగాడు. యాకోబును కలవగలిగాడు. లాబాను అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా ఇంటి దేవతలను నీవు దొంగలించుకుని వెళ్ళిపోతున్నావా? యాకోబు అంటున్నాడు, లాబాను, నీ ఇంటికి సంబంధించినది ఏదైనా కానీ నా ఇంటిలో ఉండగలిగితే నువ్వు తీసేసుకో. ఒకవేళ ఎవరైనా నీ ఇంటికి సంబంధించిన దాన్ని ఎవడైనా తీసుకుని వస్తే వాడు ఏం కాకూడదు? బ్రతకకూడదు. వాడు చనిపోవాలి. అంటే నీ ఇంటికి సంబంధించిన నీ ఇంటి యొక్క దేవతలు, గృహదేవతలను ఒకవేళ ఎవరైనా నా ఇంటికి సంబంధించిన వారు పట్టుకొని వచ్చి ఉంటే వారు బ్రతకకూడదు, వారు చచ్చిపోవాలి. ఎవరన్నారా మాట? యాకోబు అన్నాడు. ఎవరితో అన్నాడు? లాబానుతో అనగలిగాడు. వెంటనే లాబాను ఏం చేశాడు? యాకోబు గుడారంలోనికి వెళ్ళాడు. అంతా చూశాడు, అగుపించలా. లేయా గుడారంలోనికి వెళ్ళాడు, అంతా చూశాడు, కనిపించలా. దాసీల గుడారంలోనికి వెళ్ళాడు, అంతా చూశాడు, కనిపించలా. రాహేలు గుడారంలోనికి వెళ్ళిపోయాడు.